అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు టెట్ 2024 2A సోషల్ సెషన్ 2 మార్చ్ 3, 2024లో జరిగిన సోషల్ పేపర్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో టెట్ 2A సోషల్కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోని అందరూ పూర్తిగా చూడండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. ఫ్రాయిడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించినది. ఆప్షన్స్: అద్యహం, అహం, అచిత్తు, అద్యహ చిత్తు. ఆన్సర్ 1, అద్యహం. క్వశ్చన్ నెంబర్ 2. సరికాని జతను గుర్తించండి. గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతం, కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం. ఆన్సర్ 3, కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 3. ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను, గ్రాఫులను సులభంగా విశ్లేషించగలరు. ఆప్షన్స్: గణిత తార్కిక ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఆన్సర్ 2, ప్రాదేశిక ప్రజ్ఞ. క్వశ్చన్ నెంబర్ 4. క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్స్: 16 PF ప్రశ్నావళి, బెల్ సర్దుబాటు శోధిక, మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ శోధిక, పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఆన్సర్ 4, పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 5. మొదటి సాంఘిక కృత్యం. ఆప్షన్స్: ఏకాంత క్రీడ, సంసర్గ క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ. ఆన్సర్ 3, సమాంతర క్రీడ. క్వశ్చన్ నెంబర్ 6. కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది. ఆప్షన్స్: వ్యతిరేక సాంప్రదాయ, పూర్వ సాంప్రదాయ, సంప్రదాయ, ఉత్తర సంప్రదాయ. ఆన్సర్ 3, సంప్రదాయ. క్వశ్చన్ నెంబర్ 7. ఉద్వేగ కెదారిస్ ఈ దశనందు ప్రదర్శింపబడును. ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్ 3, ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 8. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ 3 నుండి 5 సంవత్సరాల్లో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, స్వయం ప్రతిపత్తి, సందేహం, నమ్మకం, అపనమ్మకం. ఆన్సర్ 2, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. క్వశ్చన్ నెంబర్ 9. క్రింది ప్రశ్నల్లో సరికానిది. ఆప్షన్స్: వికాసాన్ని కొలవలేము కానీ అంచనా వేయగలం, పెరుగుదల పరిమాణాత్మకమైనది, వికాసం ఒక సమగ్ర ప్రక్రియ, పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ. ఆన్సర్ 4, పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 10. శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణం ఉంటుందని ప్రతిపాదించినది. ఆప్షన్స్: థారన్డైక్, చామ్స్కీ, పావ్లోవ్, బండూరా. ఆన్సర్ 2, చామ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 11. 3 నల్లని చదరాలు అనే భావన ఏ రెండిటి సమ్మేళనం భావన? చూడండి. ఏ సరళ, బి సంక్లిష్ట, సి అమూర్త మరియు డి మూత. ఆప్షన్స్: ఏ మరియు సి, బి మరియు డి, బి మరియు సి, ఏ మరియు డి. ఆన్సర్ 2, బి మరియు డి అంటే సంక్లిష్ట, మూర్త.
క్వశ్చన్ నెంబర్ 12. స్వభావీకరణ ఈ రంగానికి చెందుతుంది. ఆప్షన్స్: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సాంఘిక రంగం. ఆన్సర్ 3, మానసిక చలనాత్మక రంగం. క్వశ్చన్ నెంబర్ 13. మెకైవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే ఈనాటి స్థాయి అని పేర్కొన్నారు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: కృత్రిమ ప్రేరణ, బాహ్య ప్రేరణ, సాధారణ ప్రేరణ, సాధన ప్రేరణ. ఆన్సర్ 4, సాధన ప్రేరణ. క్వశ్చన్ నెంబర్ 14. వివిధ వస్తువులు వ్యక్తుల నుండి తనకు కావలసిన వస్తువు వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యసనం. ఆప్షన్స్: నియమాల అభ్యసనం, విచక్షణ అభ్యసనం, విలువల అభ్యసనం, సాధారణీకరణ అభ్యసనం. ఆన్సర్ 2, విచక్షణ అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 15. సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్: అనుకూల, ప్రతికూల, ద్విపార్శ్వ, శూన్య. ఆన్సర్ 4, శూన్య. క్వశ్చన్ నెంబర్ 16. బోబోడాల్ ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్స్: ఆల్బర్ట్ బండూరా, ఎబ్బింగ్ హాస్, లైవ్ వైగాట్స్కీ, కార్ల్ రోజర్స్. ఆన్సర్ 1, ఆల్బర్ట్ బండూరా. క్వశ్చన్ నెంబర్ 17. గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం. ఆప్షన్స్: బహుళ ప్రతిస్పందన నియమం, అవిరళ నియమం, పాక్షిక చర్య నియమం, అభ్యాస నియమం. ఆన్సర్ 2, అవిరళ నియమం. క్వశ్చన్ నెంబర్ 18. అభ్యసించిన విషయాలు, అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ. ఆప్షన్స్: విచక్షణ చూపు, జ్ఞప్తికి తెచ్చుకోవడం, ధారణ, గుర్తింపు. ఆన్సర్ 3, ధారణ. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వానిలో ఒకటి ఎస్ఆర్ సిద్ధాంతం. ఆప్షన్స్: శాస్త్రీయ నిబంధనం, సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, శిక్షణ సిద్ధాంతం. ఆన్సర్ 1, శాస్త్రీయ నిబంధనం. క్వశ్చన్ నెంబర్ 20. అభ్యసనం అంటే ప్రవర్తనలో క్రింది విధమైన మార్పు. ఆప్షన్స్: కృత్రిమమైన, తాత్కాలికమైన, పాక్షికమైన, దాదాపు శాశ్వతమైన. ఆన్సర్ 4, దాదాపు శాశ్వతమైన. క్వశ్చన్ నెంబర్ 21. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: ఎన్పిఈ 1986, కొఠారి కమిషన్, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009. ఆన్సర్ 3, ఎన్సిఎఫ్ 2005. క్వశ్చన్ నెంబర్ 22. డెజావు అనే పదం క్రింది భాషకు చెందినది. ఆప్షన్స్: గ్రీకు, ఫ్రెంచ్, జర్మన్, లాటిన్. ఆన్సర్ 2, ఫ్రెంచ్. క్వశ్చన్ నెంబర్ 23. డిజిలాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం. ఆప్షన్స్ 154 bytes, 1 GB, 500 MB, 100 MB. ఆన్సర్ 2, 1 GB. క్వశ్చన్ నెంబర్ 24. మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఆప్షన్స్: క్రే J90, క్రే T90, యూనివాక్ 1, ఎడ్సాక్. ఆన్సర్ 3, యూనివాక్ 1. క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వానిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం. ఆప్షన్స్: ఇన్పుట్, ప్రాసెసింగ్, స్టోరేజ్, అవుట్పుట్.
ఇన్పుట్, స్టోరేజ్, ప్రాసెసింగ్, అవుట్పుట్, ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్, స్టోరేజ్, ఇన్పుట్, స్టోరేజ్, అవుట్పుట్, ప్రాసెసింగ్. ఆన్సర్ 3. ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్, స్టోరేజ్. క్వశ్చన్ నెంబర్ 26. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్దగా మార్చిన తేదీ. ఆప్షన్స్ 21/1/2020, 24/2020, 12/1/2020, 23/4/2020. ఆన్సర్ 1. 21 జనవరి 2020. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ జగనన్న గోరుముద్దగా ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. క్వశ్చన్ నెంబర్ 27. వైఎస్ఆర్ విద్యాజ్యోతి పథకంలో హాస్టల్లో ఉండే 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి ఇచ్చే నగదు. ఆప్షన్స్ 4,500, 15,000, 3,000, 12,500. ఆన్సర్ 1. 4,500. క్వశ్చన్ నెంబర్ 28. అవాస్ట్ అనేది ఆప్షన్స్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్స్ లెర్నింగ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్. ఆన్సర్ 1. యాంటీవైరస్ సాఫ్ట్వేర్. క్వశ్చన్ నెంబర్ 29. టోఫెల్ అనగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫ్రెంచ్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫస్ట్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫండమెంటల్ లాంగ్వేజ్. ఆన్సర్ 3. ఆన్సర్ 3. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది వానిలో జిప్ సాఫ్ట్వేర్ కానిది. ఆప్షన్స్ విన్జిప్, పీకే జిప్, నెట్ జిప్, అన్జిప్. ఆన్సర్ 4. అన్జిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ముందుగా మీకు ఇందులో ఎన్ని బిట్స్ అయితే ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 31. ఒక పద్యం ఇచ్చారు చూడండి. నీచునకు దన్ము గలిగిన వాచాలత గలిగి పరుషవాక్కు లరచుచున్ నీచకృతి యొగుచు మది సంకోచము లేకుండా దిరుగు గువ్వల చెన్న అనే ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యంలో సంకోచము అనే పదానికి అర్థం. ఆప్షన్స్ వాచాలత, భయము జంకు, వ్యాకోచము, సంతోషము. కరెక్ట్ ఆన్సర్ భయము జంకు. సంకోచము పద్యంలో సంకోచముకి అర్థము భయము జంకు. క్వశ్చన్ నెంబర్ 32. సేమ్ పద్యం అండి. పరుష వాక్కులు అంటే ఆప్షన్స్ మధురమైన మాటలు, కఠినమైన వాక్కులు, రహస్యంగా చెప్పే మాటలు, చిన్నపిల్లల మాటలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. కఠినమైన వాక్కులు. క్వశ్చన్ నెంబర్ 33. గద్యం ఇచ్చారు. ఈ గద్యము అంటే మొత్తం అంతా చదివితే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది కాబట్టి ఒకసారి మీరు వీడియోని పాస్ చేసుకొని గద్యం చదవండి. నేను డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. 33 క్వశ్చన్ చూడండి. కవులు గద్య రచనపై మొగ్గు చూపకపోవడానికి కారణం. ఆప్షన్స్ గద్యంపై చిన్నచూపు ఉండడం వల్ల, గద్య రచన కష్టం అనుకోవడం వల్ల, పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన ఆకర్షించకపోవడం, పద్యానికి ఉన్న విలువ గద్యానికి లేకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన ఆకర్షించకపోవడం. క్వశ్చన్ నెంబర్ 34. గద్యం కవీనాం నికషం వదంతి అంటే ఆప్షన్స్ పద్యం గద్యం ఒకటే, గద్యం వదంతుల నిలయం, గద్యం కవులకు కొరుకుడు పడదు,
కవి ప్రతిభకు గద్యమే గీటురాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కవి ప్రతిభకు గద్యమే గీటురాయి. క్వశ్చన్ నెంబర్ 35. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఆప్షన్స్ ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, లాటానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్ప్రేక్షాలంకారం. ఉపమాన ధర్మం సౌమ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 36. కేతనం, పతాకం పదాలకు సరి అయిన పర్యాయ పదం. ఆప్షన్స్ గద, కాండ, జెండా, అండ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, జెండా. కేతనం పతాకం అంటే జెండా. క్వశ్చన్ నెంబర్ 37. ఆచారం, సాంప్రదాయం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఆప్షన్స్ బాలచంద్రుని ప్రతిజ్ఞ, చిన్న శిశువు, కప్పతల్లి పెళ్ళి, యద. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కప్పతల్లి పెళ్ళి. కప్పతల్లి పెళ్ళి పాఠ్యాంశంలో ఆచారం సాంప్రదాయం గురించి ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 38. పుస్తక పఠనం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. గీత గీసిన పదానికి నానార్థాలు. ఆప్షన్స్ ఇక్కడ గీత గీసిన పదం ఉల్లాసం, సో ఉల్లాసానికి నానార్థాలు చూద్దాం. ఆప్షన్స్ దగ్గర, సాన్నిధ్యం, ప్రయత్నం, వ్యవసాయం, నూతనం, పాతదనం, గ్రంథ భాగం, ఉత్సాహం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గ్రంథ భాగం, ఉత్సాహం. క్వశ్చన్ నెంబర్ 39. మరణం కలిగింపనిది ఉత్పత్త్యర్థం పదం. ఆప్షన్స్ అమృతం, చక్రం, వనం, నందనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అమృతం. వీడియో చూస్తున్నప్పుడు ఏ టైంలో అయినా సరే మా ఎఫర్ట్స్ మీకు నచ్చి వీడియోని లైక్ చేయాలి అనుకుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే ఎన్ని క్వశ్చన్స్కి మీరు ముందుగా ఆన్సర్ గెస్ చేయగలుగుతున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానివల్ల మీరు మీ ప్రిపరేషన్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 40. ఈరోజు పంక్తి భోజనం జరిగింది. గీత గీసిన పదానికి వికృతి. గీత గీసిన పదం పంక్తి అనమాట. సో పంక్తి పదానికి వికృతి. ఆప్షన్స్ బత్తి, బంతి, భగవంతుడు, బలగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, బంతి. క్వశ్చన్ నెంబర్ 41. జ్ఞానోదయం కలగటం అనే అర్థం వచ్చే జాతీయం. ఆప్షన్స్ కాలధర్మం, కనువిప్పు, కనుమూయుట, కాలచక్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కనువిప్పు. జ్ఞానోదయం కలగడానికి వచ్చే జాతీయము కనువిప్పు. కనువిప్పు కలిగింది అని అంటారు కదా. సో క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42. క్రింది వానిలో కంఠ తాళవ్యాలు. ఆప్షన్స్ అచ్చులన్నీ ఓ, ఓ, ఔ, ఏ, ఐ, ఓ, ఔ, ఏ, ఐ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఏ, ఐ. కంఠతాళవ్యాలు ఏమవుతాయంటే ఏ, ఐ. క్వశ్చన్ నెంబర్ 43. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఆప్షన్స్ నా చదువు, ఆశావాది, ధర్మబోధ, రంగస్థలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ధర్మబోధ. ధర్మబోధ పాఠ్యాంశంలో గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గురించి ముఖ్య ఉద్దేశంగా ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 44. ఎవరి జయంతిని ఆంధ్ర నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ బళ్ళారి రాఘవ, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, వేదం వెంకటరాయశాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం జయంతిని ఆంధ్ర నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 45.
కింది వాటిని జతపరచండి. ఒక పక్క పదాలు విడదీసి ఇచ్చారు, ఒక పక్క సందులు ఇచ్చారు, అంటే దేనికి ఏ సంధి అవుతుంది అని. సో భరత ప్లస్ ఉర్వర, ప్రాణమున్ ప్లస్ తీసెను, 15 ప్లస్ ఏళ్ళు, అను ప్లస్ అస్త్రం. ఇక 4 పదాలు ఏ ఏ సందులు అవుతాయని అడిగారు. సో భరత ప్లస్ ఓర్వర ఏమవుతుందంటే భరతోర్వర అవుతుంది కాబట్టి ఇది ఏకి గుణసంధి ఈ. నెక్స్ట్ ప్రాణమున్ ప్లస్ తీసెను, ప్రాణము తీసెను కాబట్టి బికి ఈ సరళాదేశ సంధి. నెక్స్ట్ 15 ప్లస్ ఏళ్ళు, 15 ఏళ్ళు, సో ఉత్తవ సంధి. నెక్స్ట్ మిగిలింది అను అస్త్రం, అను ప్లస్ అస్త్రం అణ్వస్త్రం, సో అనాదేశ సంధి. ఇక్కడ చూడండి ఏ ఈ బి ఈ సి ఆ డి ఆ. ఆప్షన్ 2లో అది మ్యాచ్ అయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 46. కర్మధారయ సమాసం అంటే ఆప్షన్స్: విశేషణము సర్వనామం సమానంగా మారడం, విశేషణము క్రియ సమానంగా మారడం, విశేషణానికి నామవాచకానికి సమాసం జరగడం, విశేషానికి అవయవానికి సమాసం జరగడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. విశేషణానికి నామవాచకానికి సమాసం జరగడం, అప్పుడు కర్మధారయ సమాసం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 47. పాతోతి పదానికి అర్థం. ఆప్షన్స్: సముద్రం, చెరువు, నది, పాతాళం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సముద్రం. క్వశ్చన్ నెంబర్ 48. వర్తమాన కాల అసమాపక క్రియ. ఆప్షన్స్: సత్రార్థకం, అనుమత్యర్థకం, క్వార్థకం, ఛేదార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సత్రార్థకం. క్వశ్చన్ నెంబర్ 49. సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం. ఆప్షన్స్: సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోబోతున్నారు, సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు, సముద్ర తీరంలో పిల్లలు ఆడేశారు, సముద్ర తీరంలో పిల్లలు ఆడాలనుకుంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవటం లేదు. ఆడుకుంటున్నారుకి వ్యతిరేక పదం ఆడుకోవడం లేదు కాబట్టి వ్యతిరేకార్థక వాక్యం సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 50. కింది వాణిలో జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన అడిగారు. చూడండి ఆప్షన్స్: శ్రీమద్ర రామాయణ కల్పవృక్షం, విశ్వంబర రామాయణ విషవృక్షం, పాకుడు రాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రామాయణ విషవృక్షం. ఈ రామాయణ విషవృక్షం రచనకి జ్ఞానపీఠ పురస్కారం రాలేదన్నమాట. మిగిలిన 3 శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, విశ్వంబరకి, పాకుడు రాళ్ళుకి ఈ 3 రచనలకి జ్ఞానపీఠ పురస్కారం లభించిందనమాట. క్వశ్చన్ నెంబర్ 51. విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు పొందిన అనుభవాలను వర్ణనాత్మకంగా రాసే ప్రక్రియ. ఆప్షన్స్: ప్రబంధ రచన, యాత్రారచన, గేయరచన, పీఠిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యాత్రారచన. క్వశ్చన్ నెంబర్ 52. కొట్టరువు ఇంటి పేరుగా గల కవి. ఆప్షన్స్: తిక్కన, నన్నయ్య, ఎర్రన, పోతన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తిక్కన గారి ఇంటి పేరు కొట్టరువు. క్వశ్చన్ నెంబర్ 53. గురులఘువులు ఇలా ఉంటే ఈ పద్యం అవుతుంది. అంటే పైన గురులఘువులు ఒక పద్య పాదం ఇచ్చారు, పద్య పాదానికి గురులఘువులు ఎలా ఉంటే ఎలా డివైడ్ చేసి ఇచ్చారు, అది ఏ పద్యం అవుతుంది అని అడిగారు. సో ఇక్కడ ఆ యొక్క గణాలు చూడండి. ఇది భగనం, రగనం, ఇది నగనం, బా, ఇది కూడా సేమ్ బా, ఇది రగనం,
ఇది వగనం. భరణ బబరవ. భరణ బ వ భరణ బబరవ దేనికి అవుతుందంటే ఆప్షన్ శార్దూలం, ఉత్పలమాల, మత్తేపం, చంపకమాల అని ఇచ్చారు. అందరికీ తెలిసిందే భరణ బబరవ దేనికి ఉత్పల మాలకి. సో ఆప్షన్ 2 ఉత్పలమాల రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. వేదిక మీద నటించే సమయంలోనే ఒక స్త్రీ ప్రసవించింది. ఇది ఈ నాటక సమాజంలో జరిగింది. ఆప్షన్స్: అభ్యుదయ నాటక సమాఖ్య, సురభి నాటక సమాజం, గుంటూరు ఫస్ట్ కంపెనీ, బందరు జగన్మోహిని సమాజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సురభి నాటక సమాజం. క్వశ్చన్ నెంబర్ 55. సంధి జరిగే 2 పదాలలో పూర్వపదం చివరి అచ్చును ఎలా అంటారు? ఆప్షన్స్: పరస్పరం, పూర్వస్వరం, స్వరమేళనం, పరస్వరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వస్వరం. క్వశ్చన్ నెంబర్ 56. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చగా. ఆప్షన్ చూడండి. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురు చూడలేదు, ఈ పరిస్థితికి చేరాను అని కలాం అన్నారు. నీకు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ పరిస్థితికి వచ్చాను అని కలాం అన్నారు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు. నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు. క్వశ్చన్ నెంబర్ 57. తగనం గురులగువులు అంటే తగనంలో గురులగులు స్థానాలు ఎలా ఉంటాయని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తగనం యొక్క గురులగువులు గురువు తర్వాత లఘు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 58. ఆహాహా ఎంత వైపరీత్యము, ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్: అనుమత్యర్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యం. ఇక్కడ ఒక ఆశ్చర్యార్థకం ఉంది, ఇక్కడ ఒక ఆశ్చర్యార్థకం ఉంది. క్వశ్చన్ నెంబర్ 59. ప్రతిజ్ఞ రచయిత. ఆప్షన్స్: పైడిమర్రి వెంకట సుబ్బారావు, పిండ్లిమర్రి రామసుబ్బారావు, జ్ఞాపతి సుబ్బారావు, రాయప్రోలు సుబ్బారావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పైడిమర్రి వెంకట సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞ అనే రచన చేశారు. క్వశ్చన్ నెంబర్ 60. నీవు ఈ పని చేయకు, ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్: ప్రశ్నార్థకం, సామర్థ్యార్థకం, నిషేధార్థకం, అనుమత్యార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నిషేధార్థకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు ముందుగా ఎన్ని బిట్స్ అయితే గెస్ చేశారో ఆ నెంబరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ. First bit. Choose the sentence that can be used to offer help. Options: well done, you should see a dentist, I don't like you, let me do it for you. The correct answer is let me do it for you. Next question. The following can be used to congratulate someone. Options are: I have no problem, you should be very careful, shall we go to a movie, brave, you have done well. Answer is option 4 brave, you have done well. Next question. Timelines is important in news reporting. Choose the option to support the above sentence. Options are:
to remain relevant, to ensure accuracy, to entertain readers, to include personal opinions. The answer is first option, to remain relevant. The next question. Choose the option that should be included in the body of the invitation. Options are host favorite movie, clear and concise event details, a list of host hobbies, the host favorite music band. The answer is clear and concise event details. Next question. Choose the correctly punctuated sentence. Options are Sarda said, if you remember it, will you please tell me? Sarda said, if you remember it, will you please tell me? Sarda said, if you remember it, will you please tell me? Option 4. Sarda said, if you remember it, will you please tell me? The answer is first one. Sarda said, if you remember it, will you please tell me? Next question. They are looking forward to meet their parents. Choose the part that has a grammatical error. Option 1 A, option 2 B, option 3 C, option 4 D. The answer is option 3 C. They to meet. Next question. Choose the suffix that suits to get the adjectival form of the word child. Options are ly, option 2 ish, option 3 ness, option 4 lly. Answer is option 2 ish. Next question. The word arrangement has stress on options 1. The third syllable. Option 2. The first syllable. Option 3. The second syllable. Option 4. The first and second syllables. Answer is option 3. The second syllable. Next question. Choose the idiom that gives the meaning. Move in order to make room for someone. Options 1. Set foot. Option 2. Give way. Option 3. Lost hot. Option 4. Call it a day. The answer is give way. Option 2. Next question. They sat down on the last stage of their journey. Choose the option that can improve the underlined part in the above sentence. Options are set out. Option 2, set up. Option 3, set in. Option 4, set aside. The answer is option 1, set out. Next question. Choose the correctly spelled word. Options are 1. SIMULTANIOUS. Option 2. SIMULTANOEUS. Option 3. SIMULTANEOUS. Option 4. SAIMULTANUEOUS. The answer is option 3. SIMULTANEOUS. Next question. Choose the option that can be used as one word substitute for a person who solves problem in a practical and sensible way. Options are 1. Mercenary, 2. Theist, 3. Teetotaler, 4. Pragmatist. The answer is option 4. Pragmatist.
Now, next question. We have been tricked, shouted the villagers. Choose the synonym of the word tricked. Options are 1. Precise, 2. Informed, 3. Deceived, 4. Accurate. The answer is option 3. Deceived. Next question. My Austrian father used to avoid all inessential comforts and luxuries. Choose the word which is opposite in meaning to the word Austri. Options are 1. Fancy, 2. Stern, 3. Adamant, 4. Flinty. The answer is option 1. Fancy. Next question. The is not used before. Options are 1. The superlative adjectives, 2. The names of the unique things, 3. The names mountain ranges, 4. Abstract nouns. The answer is fourth option, abstract nouns. Next question. My problems are very similar. Dash yours. Choose the word that fits the blank. Options are 1. With, 2. To, 3. For, 4. From. The answer is option 2. To. My problems are very similar to yours. Next question. Fire and water dash the desk before the author dash it. Choose the correct verbs that fits the blank respectively. Options are 1. Or damage, finding. Option 2. Damage, will find. Option 3. Has damage, found. Option 4. Had damage, found. Answer is option 4. Had damage, found. Fire and water had damage, found the desk before the author found it. Dash line. Next question. Choose the sentence in the past continuous tense. Options are 1. The birds were chirping in the tress. Option 2. It rained and the people got wet. Option 3. Who is listening to me? Option 4. Some children are reading books. The answer is option 1. The birds were chirping in the tress. Next question. His friend asked, did you see the snake the next day? Doctor, choose the reported speech of the sentence above. Option 1. His friend asked the doctor if he had seen the snake the following day. Option 2. His friend asked the doctor how he had seen the snake next day. Option 3. The doctor asked his friend whether he had seen the snake next day. Option 4. His friend asked the doctor if he did not see the snake the next morning. The answer is option 1. His friend asked the doctor if he had seen the snake of the following day. Next question. Our national anthem dashed Rabindranath Tagore. Choose the option that completes the sentence meaningfully. Options are 1. Was composed on. Option 2. Is composed with. Option 3. Was composed with. Option 4. Was composed by. The answer is option 4. Was composed by. Our national anthem was composed by Rabindranath Tagore. Next question. All of his money dash stolen. Choose the option that fits the blank. Options are 1. Were, 2. Are, 3. Have been, 4. Was. The answer is option 4. Was. All of his money was stolen. Next question. Choose the sentence with a noun clause. Options are 1. The jury believed that the man was guilty. Option 2. I am a student. Option 3. I know who you are. Option 4. Raju, who is the teacher, lives next to us. The answer is option 1. The jury believed that the man was guilty. Next question. The word erratum is
Options are 1. A plural noun, 2. An adjective, 3. An ordinary verb, 4. A singular noun. The answer is option 4. A singular noun. Next question. Identify the plural noun from the following. Options are 1. Fungus, 2. Data, 3. Thesis, 4. Syllabus. The answer is option 2. Data. Next question. They waved at him as the train slowly left the platform. Choose the true statement above the sentence given above. Options are 1. The sentence is in the past perfect tense. 2. The sentence is a simple sentence. 3. The sentence is a complex sentence. 4. The sentence has 3 verbs. The answer is option 3. The sentence is a complex sentence. Next question. We booked a holiday. Dash. We had very little money. Choose the linker that fits the blank. Options are 1. Although, 2. Nor, 3. Or, 4. Equally. The answer is option 1. Although we booked a holiday, although we had very little money. Next question. Victoria dressed dash her mother's instructions. Choose the propositional phrase that fits the blank. Options are 1. In place of, 2. Along with, 3. In front of, 4. According to. The answer is option 4. According to. Victoria dressed according to her mother's instructions. Next question. We should complete the shooting by tomorrow evening. In the above sentence, the function of the word should is used to express. Options are 1. Obligation, 2. Possibility, 3. Offer, 4. Order. The answer is option 1. Obligation. Next question. Read the following passage. The life of a student is, comparatively speaking, a sheltered life. There are, of course, certain responsibilities. They are definite and they are assigned to you by those who are willing to take care of you. And there is not much need to be constantly exercising your own judgments. The main characteristic of the student life described in the passage is options are 1. Independence and autonomy. 2. Sheltered and guided. 3. Stressful and overwhelming. 4. Chaotic and unpredictable. The answer is option 2. Sheltered and guided. Read this following passage. Previous passage. Choose the false statement based on the passage above. Options are 1. Students have certain responsibilities. 2. Students need to exercise their own judgments. 3. Students are well cared of. Option 4. Students are not assigned of their work. Option 4. Students are not assigned their work. Thank you for sharing. Thank you for watching. Please like, share, and subscribe. Thank you. క్వశ్చన్ నెంబర్ 91. భారతదేశంలో అగ్నిపర్వత మూలానికి చెందిన అతి ప్రాచీన పీఠభూమి. క్వశ్చన్ నెంబర్ 91 ఇంకోసారి చూసుకుందాం. భారతదేశంలో అగ్నిపర్వత మూలానికి చెందిన అతి ప్రాచీన పీఠభూమి. ఆప్షన్స్: మాల్వా పీఠభూమి, చోటా నాగ్పూర్, దక్కన్, టిబెట్. ఆన్సర్ దక్కన్. క్వశ్చన్ నెంబర్ 92. మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 92 మళ్ళీ చూసుకుందాం. మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక. ఆప్షన్స్: 10వ పంచవర్ష ప్రణాళిక, 12వ పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక, 7వ పంచవర్ష ప్రణాళిక. ఆన్సర్ 1. 10వ పంచవర్ష ప్రణాళిక.
క్వశ్చన్ నెంబర్ 93. ఈ పక్షి చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఆప్షన్స్: కాకి, డేగ, గద్ద, రాబందు. ఆన్సర్ 4, రాబందు. క్వశ్చన్ నెంబర్ 94. వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలు. ఆప్షన్స్: కాల్ బైసాకి, లూ, వ్యాపార పవనాలు, చినూక్. ఆన్సర్ 2, లూ. క్వశ్చన్ నెంబర్ 95. ఉత్తర మైదానంలోని పురాతన ఒండ్రు మట్టి. ఆప్షన్స్: బంగర్, టెరాయి, బాబర్, ఖాదర్. ఆన్సర్ 1, బంగర్. క్వశ్చన్ నెంబర్ 96. హివారే బజారు ఇక్కడ కలదు. ఆప్షన్స్: కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్. ఆన్సర్ 2, మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 97. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలలో లేనిది. ఆప్షన్స్: భూమికి నీటికి గల సంబంధం, భూమధ్య రేఖ నుండి దూరం, వర్షపాతం, ఉపరితల గాలి ప్రసరణ. ఆన్సర్ 3, వర్షపాతం. క్వశ్చన్ నెంబర్ 98. సున్నపు రాయి, మైకా, జిప్సం అనునవి. ఆప్షన్స్: లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఖనిజాలు. ఆన్సర్ 2, అలోహ ఖనిజాలు. క్వశ్చన్ నెంబర్ 99. మోటారు వాహనాలు నడపడానికి కనీస వయో పరిమితి. ఆప్షన్స్: 22 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 21 సంవత్సరములు. ఆన్సర్ 2, 18 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 100. వస్తు పంపిణీ గొలుసును సరిగా సూచించేది. ఆప్షన్స్: చిల్లర వస్తువులు, ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, వినియోగదారు. టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, ఉత్పత్తిదారు, వినియోగదారు. ఉత్పత్తిదారు, చిల్లర వర్తకుడు, టోకు వర్తకుడు, వినియోగదారు. ఉత్పత్తిదారు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారు. ఆన్సర్ వచ్చేసి 4, ఉత్పత్తిదారు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారు. క్వశ్చన్ నెంబర్ 101. ఈ వ్యవసాయంలో ఆహారోత్పత్తికి, పశువుల మేతకు, పశు పెంపకానికి భూమిని ఉపయోగిస్తారు. ఆప్షన్స్: మిశ్రమ వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం, జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం. ఆన్సర్ 1, మిశ్రమ వ్యవసాయం. క్వశ్చన్ నెంబర్ 102. టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీను ప్రారంభించిన సంవత్సరం. ఆప్షన్స్: 1910, 1907, 1912, 1908. ఆన్సర్ 2, 1907. క్వశ్చన్ నెంబర్ 103. జనాభా మార్పుకు ఇది ప్రధాన ప్రక్రియ కాదు. ఆప్షన్స్: మరణాల రేటు, వలసలు, విపత్తులు, జననాల రేటు. ఆన్సర్ 3, విపత్తులు. క్వశ్చన్ నెంబర్ 104. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే సూచిక. ఆప్షన్స్: మానవాభివృద్ధి, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఆర్థికాభివృద్ధి. ఆన్సర్ 3, తలసరి ఆదాయం.
క్వశ్చన్ నెంబర్ 105. ఈ క్రింది వానిలో విమానాశ్రయ నగరం కానిది. ఆప్షన్స్: ఢిల్లీ, విజయవాడ, హైదరాబాదు, బెంగుళూరు. ఆన్సర్ 2, విజయవాడ. క్వశ్చన్ నెంబర్ 106. అంత్యోదయ అన్న యోజన ఏఏవై పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్స్: 1998, 1995, 2000, 2002. ఆన్సర్ 3, 2000. ఏఏవై పథకాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 107. పేదరికాన్ని కొలవటానికి ఉపయోగించే సామాజిక సూచిక కానిది. ఆప్షన్స్: నిరక్షరాస్యత స్థాయి, ఆచార సాంప్రదాయాలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవుట, ఆరోగ్య సంరక్షణ పొందలేకపోవుట. ఆన్సర్ 2, ఆచార సాంప్రదాయాలు. క్వశ్చన్ నెంబర్ 108. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని నియంత్రించే సంస్థ. ఆప్షన్స్: ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళ జాతి సంస్థ, ఐక్యరాజ్య సమితి. ఆన్సర్ 3, బహుళ జాతి సంస్థ. క్వశ్చన్ నెంబర్ 109. స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది. ఆప్షన్స్: వేతనాలపై వ్యయం, ముడి సరుకులపై వ్యయం, యంత్రాలపై వ్యయం, మార్కెటింగ్పై వ్యయం. ఆన్సర్ 3, యంత్రాలపై వ్యయం. క్వశ్చన్ నెంబర్ 110. హరప్పా ప్రజలు పశుపతిని మరియు వీరిని పూజించేవారు. ఆప్షన్స్: అమ్మ తల్లి, శ్రీకృష్ణ, శ్రీరామ, అన్నపూర్ణాదేవి. ఆన్సర్ 1, అమ్మ తల్లి. క్వశ్చన్ నెంబర్ 111. మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు. ఆప్షన్స్: గణపతి దేవుడు, రుద్రమదేవి, రెండవ ప్రోల రాజు, ప్రతాపరుద్రుడు. ఆన్సర్ 1, గణపతి దేవుడు. క్వశ్చన్ నెంబర్ 112. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చిన వారు. ఆప్షన్స్: ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్, బాల్బన్. ఆన్సర్ 2, మహమ్మద్ బిన్ తుగ్లక్. క్వశ్చన్ నెంబర్ 113. భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్. ఆప్షన్స్: లార్డ్ డలౌసీ, లార్డ్ కానింగ్, వారన్ హేస్టింగ్స్, విలియం బెంటింక్. ఆన్సర్ 3, వారన్ హేస్టింగ్స్. క్వశ్చన్ నెంబర్ 114. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను స్థాపించిన సంవత్సరం. ఆప్షన్స్: 1901, 1905, 1910, 1912. ఆన్సర్ 1, 1901. క్వశ్చన్ నెంబర్ 115. స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాల పునర్విభజన దీని ఆధారంగా జరిగింది. ఆప్షన్స్: రాష్ట్ర వైశాల్యం, రాష్ట్ర జనాభా, ఆ రాష్ట్రంలో మాట్లాడే భాష, రాష్ట్ర వనరులు. ఆన్సర్ 3, ఆ రాష్ట్రంలో మాట్లాడే భాష. క్వశ్చన్ నెంబర్ 116. సంబూరు జాతీయ ఉద్యానవనం కల దేశం.
క్వశ్చన్ నెంబర్ 116 మళ్ళీ చెప్తున్నాను చూడండి. సంబూరు జాతీయ ఉద్యానవనం కల దేశం. ఆప్షన్స్: నమీబియా, టాంజానియా, కెన్యా, దక్షిణ ఆఫ్రికా. ఆన్సర్ 3 కెన్యా. క్వశ్చన్ నెంబర్ 117 రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్స్: 1945, 1946, 1948, 1950. ఆన్సర్ 2 1946. క్వశ్చన్ నెంబర్ 118 త్రైపాక్షిక కూటమిలో సభ్య దేశం కానిది. ఆప్షన్స్: ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ. ఆన్సర్ 3 ఫ్రాన్స్. క్వశ్చన్ నెంబర్ 119 ఈ క్రింది వారిలో పర్యావరణవేత్త. ఆప్షన్స్: మావో జెడాంగ్, రోవివా, హూచ్మిన్, సన్యెట్ సన్. ఆన్సర్ 2 కెన్సారోవివా. క్వశ్చన్ నెంబర్ 120 అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చట కలదు. ఆప్షన్స్: హేగ్, జెనీవా, పారిస్, న్యూయార్క్. ఆన్సర్ 1 హేగ్. క్వశ్చన్ నెంబర్ 121 తెబాగా ఉద్యమం ప్రారంభమైన రాష్ట్రం. ఆప్షన్స్: తెలంగాణ, ఒడిస్సా, బెంగాల్, కేరళ. ఆన్సర్ 3 బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 122 మొదటి పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన అంశం. ఆప్షన్స్: వ్యవసాయం, పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, నిరుద్యోగిత. ఆన్సర్ 1 వ్యవసాయం. క్వశ్చన్ నెంబర్ 123 గులాంగిరి అనే పుస్తకం రాసిన వారు. ఆప్షన్స్: జ్యోతిరావు పూలే, నారాయణ గురు, పండిత రామాబాయి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఆన్సర్ 1 జ్యోతిరావు పూలే. క్వశ్చన్ నెంబర్ 124 ఔషధ ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతుల సంఖ్య. ఆప్షన్స్: 3500, 8000, 550, 10,000. ఆన్సర్ 2 8000. క్వశ్చన్ నెంబర్ 125 ఈ నిబంధన ద్వారా అంటరానితనం నిషేధించబడినది. ఆప్షన్స్: 15, 17, 19, 21. ఆన్సర్ 2 ఆన్సర్ 2 17 నిబంధన. క్వశ్చన్ నెంబర్ 126 రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యులు. ఆప్షన్స్: 25, 26, 28, 30. ఆన్సర్ 2 26. క్వశ్చన్ నెంబర్ 127 క్రింది వానిలో స్వాతంత్రపు హక్కుకు చెందనిది. ఆప్షన్స్: భావ ప్రకటన స్వేచ్ఛ, ఏ వృత్తి అయినా చేపట్టే హక్కు, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు. ఆన్సర్ 3 ఏ మతాన్నైనా ఆచరించే హక్కు. క్వశ్చన్ నెంబర్ 128 ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కులలో చేర్చారు. ఆప్షన్స్: 42,
44, 73, 86. ఆన్సర్ 4, 86. క్వశ్చన్ నెంబర్ 129. గ్లాస్నోస్ట్ అను నది. ఆప్షన్స్: రష్యా నగరం, రష్యా అధ్యక్షుడు, గార్బచేవ్ సంస్కరణ, రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన అణుబాంబు. ఆన్సర్ 3, గార్బచేవ్ సంస్కరణ. క్వశ్చన్ నెంబర్ 130. 1977 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్ష కూటమి నినాదం. ఆప్షన్స్: గరీబీ హఠావో అంటే పేదరికాన్ని నిర్మూలిద్దాం. సెకండ్ ఆప్షన్: ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దున్నేవాడిదే భూమి, జై జవాన్ జై కిసాన్. ఆన్సర్ 3, దున్నేవాడిదే భూమి. క్వశ్చన్ నెంబర్ 131. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు. ఆప్షన్స్: 60, 62, 63, 65. ఆన్సర్ 2, 62. క్వశ్చన్ నెంబర్ 132. 4 ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టు ఇచ్చట ఉన్నది. ఆప్షన్స్: డిస్పూర్, ఐజ్వాల్, గౌహతి, కోహిమా. ఆన్సర్ 3, గౌహతి. క్వశ్చన్ నెంబర్ 133. అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి అవసరమైన నీరు లీటర్లలో. ఆప్షన్స్: 135, 140, 145, 150. ఆన్సర్ 1, 135. క్వశ్చన్ నెంబర్ 134. ప్రత్తిని మొదటిసారిగా పండించిన వారు. ఆప్షన్స్: ఆర్యులు, సింధు ప్రజలు, చైనీయులు, ఈజిప్టు వారు. ఆన్సర్ 2, సింధు ప్రజలు. క్వశ్చన్ నెంబర్ 135. భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు. ఆప్షన్స్: మధ్వాచార్యులు, ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, స్వామి వివేకానంద. ఆన్సర్ 2, ఆది శంకరాచార్యులు. క్వశ్చన్ నెంబర్ 136. గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం. ఆప్షన్స్: అవంతి, మగధ, అస్మక, చేది. ఆన్సర్ 3, అస్మక. క్వశ్చన్ నెంబర్ 137. సాంచీ స్తూపం ఇక్కడ కలదు. ఆప్షన్స్: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ. ఆన్సర్ 2, మధ్యప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 138. ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరం. ఆప్షన్స్: 1990, 1991, 1992, 1995. ఆన్సర్ 2, 1991. క్వశ్చన్ నెంబర్ 139. మానసిక చలనాత్మక రంగంపై కృషి చేసిన వారు. ఆప్షన్స్: బెంజమిన్ బ్లూమ్, ఆండర్సన్ క్రాత్హాల్, ఎలిజబెత్ సింప్సన్, ఆర్ హెచ్ దవే.
గ్రోన్లాండ్. ఆన్సర్ 3. ఎలిజబెత్ సింప్సన్ ఆర్ హెచ్ దవే. క్వశ్చన్ నెంబర్ 140. ఈ విషయంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహించకూడదు. ఆప్షన్స్: సమస్య పరిష్కారం, ఆధారపడే స్వభావం, ప్రశ్నించడం, చర్చలు. ఆన్సర్ 2. ఆధారపడే స్వభావం. క్వశ్చన్ నెంబర్ 141. బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించిన వారు. ఆప్షన్స్: ఎన్సిఎఫ్ 2000 సిఫార్సులు, ఎన్సిఎఫ్ 1986 సిఫార్సులు, ఎన్సిఎఫ్ 2005 సిఫార్సులు, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. ఆన్సర్ 3. ఎన్సిఎఫ్ 2005 సిఫార్సులు. క్వశ్చన్ నెంబర్ 142. సాంఘికశాస్త్ర అధ్యయనం తరువాత వచ్చే ఫలితాలు. ఆప్షన్స్: విలువలు, ఆశయాలు, లక్ష్యాలు, సృష్టీకరణలు. ఆన్సర్ 1. విలువలు. క్వశ్చన్ నెంబర్ 143. సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఆర్థిక శాస్త్రాన్ని చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ. ఆప్షన్స్: కొఠారి కమిషన్, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ కమిటీ, ఎన్సిఎఫ్ 1986. ఆన్సర్ 2. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 144. జాన్ డ్యూయీ ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలోని ముఖ్యమైన సోపానాలు. ఆప్షన్స్: 2, 4, 6, 10. ఆన్సర్ 2. 4 సోపానాలు. క్వశ్చన్ నెంబర్ 145. రొదర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు సంభాషణను విద్యార్థులు తరగతి గదిలో అభినయించి చూపడం అనేది ఈ బోధన వ్యూహం కిందకి వస్తుంది. ఆప్షన్స్: తోలుబొమ్మలాట, తాబ్లో, పాత్ర పోషణ, మేధో మదనం. ఆన్సర్ 3. పాత్ర పోషణ. క్వశ్చన్ నెంబర్ 146. వనరుల పద్ధతిని మొదట ఈ దేశంలో ప్రవేశపెట్టారు. ఆప్షన్స్: అమెరికా, ఇండియా, ఇంగ్లాండు, జర్మనీ. ఆన్సర్ 1. అమెరికా. క్వశ్చన్ నెంబర్ 147. ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, నాణాలు, శాసనాలు అన్నీ ఈ కోవకు చెందుతాయి. క్వశ్చన్ ఇంకోసారి చదువుతున్నాను వినండి. ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, నాణాలు, శాసనాలు అన్నీ ఈ కోవకు చెందుతాయి. ఆప్షన్స్: భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన వస్తువులు, చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు, పౌర శాస్త్రానికి చెందిన వస్తువులు, అర్థశాస్త్రానికి చెందిన వస్తువులు. ఆన్సర్ 2. చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు. క్వశ్చన్ నెంబర్ 148. ఈ క్రింది వాటిలో అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి. ఆప్షన్స్: శోధన సూచికలు, ప్రక్షేపక పరీక్షలు, రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు. ఆన్సర్ 4.
మౌఖిక పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 149. చారిత్రక బోధనా పద్ధతిలోని రకాలు. ఆప్షన్స్ 2, 3, 4, 5. ఆన్సర్ 3. 4 రకాలు. క్వశ్చన్ నెంబర్ 150. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ స్ప్రైవన్, రాల్ఫ్ టైలర్, టక్మన్, జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్. ఆన్సర్ 2. రాల్ఫ్ టైలర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.